ఇష్యూ చూద్దాం. మొన్న శ్రీకాకుళంలో మాజీ మంత్రి సిదిలి అప్పలరాజును అరెస్ట్ చేశారు. నిన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేశారు. వైసీపీ చెప్తున్నట్లు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా? టీడీపీ అంటున్నట్టు చట్టం తమ పని తాము చేసుకుపోతుందా? ఆంధ్రాలో అరెస్టులు ఏపీలో రాజకీయాలని ఎటువైపుకు తీసుకెళ్తున్నాయి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అరెస్టుల చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ నేతల వరుస అరెస్టులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీదిరి అప్పలరాజు ఎపిసోడ్ సెగలు చల్లారక ముందే ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అరెస్టు సెన్సేషన్ గా మారింది. సంఘాల నేమకల్లుల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు అనే ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కొడుకు చంద్రశేఖర్ సహా 15 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఇది అరాచకానికి పరాకాష్ట అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దళిత కుటుంబాలపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోవాలా అంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఈ అరెస్టుల సిరీస్తో ఆంధ్ర ఇప్పటికే హీట్ ఎక్కింది. ఇకపైన ఇది ఇలాగే కొనసాగితే ఆ హీట్ డబుల్ అవుతుంది. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఎవ్వరూ ఊహించలేరు. ఏపీలో ఏ పార్టీ కంట్రోల్డ్గా లేకపోయినా ఆంధ్ర రాజకీయం కంట్రోల్ తప్పుతుంది. పరస్పర దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు ఇలాగే కొనసాగితే ఏపీలో పొలిటికల్ బరస్ట్ ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా సరే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కౌంటర్ అటాక్స్ ఉండొచ్చు, కానీ డైరెక్ట్ అటాక్స్ ఉంటే కనుక ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అక్కడ నాయకులు బాగానే ఉంటారు, కింది స్థాయి కార్యకర్తలకే గాయాలు కావడం. కానీ ఇప్పుడు 15 మంది విరూపాక్షితో పాటు కేసులు పెట్టడం జరిగింది 15 మంది పైన. ఎందుకు చేస్తున్నారు? ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం, నారాసుర పాలన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఓకే, మీ పాలనలో కూడా చాలా జరిగాయి. వైఎస్ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 19-24 కూడా జరిగాయి. అప్పుడు టీడీపీ కూడా ఇదే అంది, మా పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు, మా పార్టీ నాయకుల్ని ఇంటికి వచ్చి ఆపరేషన్ అయ్యి పాలసీకి సంబంధించి ఆపరేషన్ అయినా కూడా అచ్చెన్నాయుడిని బలవంతంగా తీసుకురని చెప్పి ఆనాడు కూడా ఇదే పొలిటికల్ యాంగిల్, ఈ రోజు కూడా ఇదే పొలిటికల్ యాంగిల్. కానీ ఇక్కడ చూస్తున్నది ఏంటి? సీదిరి అప్పలరాజు విషయంలో కూడా వెనకేసుకొచ్చారు. అక్కడ సీదిరి అప్పలరాజు విషయం ఏంటి? తన కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణం కోల్పోతే, అది కూడా బీసీ నాయకులే కదా, ప్రాణం కోల్పోతే దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఆయన వేరే వాళ్ళని పెట్టుకోవడము, సాక్షులను తారుమారు చేసే ప్రయత్నం చేయడము, దానికి అరెస్ట్ అయ్యారు. వారిని కాదంటున్నారు. ఇప్పుడు ఇక్కడ విరూపాక్ష విషయంలో కూడా టీడీపీ ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఫోన్ కాల్ ఇష్యూలో ఇన్వాల్వ్ కావడము, అక్కడ మాట పెరిగి విరూపాక్షి కాల్ చేయడం, వీళ్ళందరూ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి దాడి చేయడం, అటాక్ చేయడం, ఇటువంటి చేసినప్పుడు ఎందుకు ఉపేక్షించాలో? ఒకవేళ చెయ్యకపోతే కానీ, కంట్రోల్ చేయకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అంటారు. సో ఎక్కడైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు రాజకీయాల వరకు పరిమితం అవుతే బాగుంటుంది తప్ప ప్రతి దానికి దాడులు చేస్తే కనుక ప్రజల్లో ఒకంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అట్ ద సేమ్ టైం కింది స్థాయి కార్యకర్తలు కూడా బలైపోతూ ఉంటారు. ఎస్, ఇక్కడ ఎలివేట్ అవుతున్నారు. బేసిక్గా వైసీపీ ఎమ్మెల్యేలో, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలో, మంత్రులు అరెస్ట్ అయినప్పుడు అది మీడియాలో హల్చల్ అవుతుంది. కాబట్టి సహజంగానే ఇది ఒక ఇష్యూ అవుతుంది, ఇది ఒక బ్రేకింగ్ అవుతుంటుంది. జనాలందరూ అబ్బో ఆ పార్టీ అధికారులు ఉంటే వీళ్ళుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంటారా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ విరూపాక్షి చేసింది ఏంటి? ముందస్తుగా ఆయన అటాక్ చేశాడా, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారా అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంది. ఆశా చెప్పినట్టుగా ఎస్, ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా గెలిచారు 11 మందిలో ఆయన ఒకరు. రికార్డు స్థాయిలో రాష్ట్రమంతా టీడీపీ కూటమి గాలికి వీచినా కూడా ఆయన అక్కడ గెలవటం రికార్డు. అలాంటి వ్యక్తి ఇంకొక ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయటం అనేది యాక్సెప్ట్ చేయింది కాదు కదా. అరెస్ట్ చేసిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారన్న విషయాన్ని చెప్తున్నారు తప్ప ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది చెప్పరు. అదే క్రమంలో రాష్ట్రంలో వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారా, వేధిస్తున్నారంటే ప్రతి ఒక్క రీజన్కి ఒక్కొక్క ఇష్యూ ఉంది. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇలాంటి అరెస్టుల వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమి లేదు, రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేది లేదు. ఇదంతా ఏంటంటే ఒక పొలిటికల్ గ్లిడ్జి. నేను అధికారంలో ఉన్నప్పుడు నిన్ను, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నన్ను, ఇట్లా వేధింపుల పరం, హెరాస్మెంటు, రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, ఎల్లో బుక్లు, లేకపోతే వైట్ బుక్లు, ఇట్లాంటి పెట్టుకుంటూ పోవటం వల్ల ఉపయోగం ఏంటి? అల్టిమేట్గా ఇది రాష్ట్ర బ్రాండ్ మీద దెబ్బతీస్తుంది. పదే రోజు అరెస్టులు, రోజు అడావుళ్ళు, రోజు పరామర్శలు, ఈ రచ్చ చూస్తుంటే ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రారు. మీరు ఎంత కష్టపడినా కూడా అది ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ రాజకీయ వైరుధ్యాలు వీడి కాస్త పక్క రాష్ట్రం తెలంగాణలో చూడండి ఒకసారి, ఉన్నాయి ఇక్కడ కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విపరీతమైన ఆధిపత్య పోరు ఉంటుంది. కానీ ఎక్కడన్నా మనకి ఇక్కడ రెడ్ బుక్లు ఉండవు, ఆధిపత్య పోరులు ఉండవు. విమర్శించుకుంటారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ విమర్శిస్తాడు, కేటీఆర్ని బండి సంజయ్ విమర్శిస్తాడు, ఇట్లా రకరకాలుగా ట్రయాంగిల్లో విమర్శించుకుంటారు. కానీ ఈ రకమైన వేధింపులు లాంటివి ఎక్కడ కూడా ఉండవు. ఈ సిస్టమ్ వల్ల ఉపయోగం లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ నాయకులకు తెలుసు. అందుకని మనందరి అల్టిమేట్ బాటమ్ లైన్ తెలంగాణ అభివృద్ధి అనుకుంటారు. ఆ లక్ష్యం కోసం వీళ్ళందరూ కూడా ఒక్కటిగా ఉంటారు. కానీ ఆంధ్రాలో ఏం జరుగుతుంది?
చూడండి అది ఈ అరెస్ట్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. నిత్య కురుక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఒక్క నియోజకవర్గం అన్నా చక్కగుందా అంటే లేదు. ఎప్పుడు వీళ్ళకు వాళ్ళకు పచ్చగడ్డేస్తే బగ్గుమనే పంచాయతీ. ఏదైనా నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటారు? అటు కూటమి ప్రభుత్వాన్నైనా, కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలైనా, ఇటు వైసీపీ ఎమ్మెల్యేలనైనా కూడా అభివృద్ధి చేస్తారు, మాకు అన్ని అభివృద్ధి మౌలిక సదుపాయాలు అందిస్తారు, మా నియోజకవర్గం బాగు చేస్తాడని ఎన్నుకుంటారు. కానీ మేము వచ్చినప్పుడు మిమ్మల్ని అరెస్టులు చేస్తాం, మీరు వచ్చినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఒకప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఇట్లుండేవి. కరుణానిధి గారు ఉన్నప్పుడు జయలలిత వర్గాన్ని ఇబ్బంది పెట్టేది, జయలలిత వర్గం ఉన్నప్పుడు వీళ్ళ వర్గాన్ని ఇబ్బంది పెట్టేది. ఆ పక్కనే ఉంది కదా రాష్ట్రం. అవన్నీ ఇప్పుడు వంట పట్టించుకుంటున్నట్టున్నారు. ఇవి హెల్దీ పాలిటిక్స్ కానే కావు. ఎవరినన్నా ప్రజల నమ్మకాన్ని మీరు నిలబెట్టాలిగా. నిత్యం ప్రతి నియోజకవర్గంలో కుంపట్లు రేగితే ప్రజలు ఏడ సంతోషంగా ఉంటుంది. ఇదైతే మంచి పరిణామం కాదు. చిల్లర వ్యవహారం ఇదంతా. ఎస్, ఖచ్చితంగా జనం కూడా అదే అనుకుంటున్నారు ప్రస్తుతం. ఇప్పుడు మీరు అరెస్టులు చేసుకుని మమ్మల్ని పట్టించుకుంటారా లేదా అని అడుగుతున్నారు. ఈ సందర్భంగానే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అరెస్టుల వెనక రాజకీయ కక్ష ఉందా అంటే ఖచ్చితంగా రాజకీయ కక్షలు ఇవన్నీ. ఆయన చేసింది కూడా రాజకీయ కక్షే.